చెరువుల పూడిక మట్టి రైతులకు రూపాయికి ఇస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇలాంటి అవకాశం గత పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చి ఉంటే కొన్ని చోట్ల వచ్చింది, కొన్ని చోట్ల దోచుకున్నారు, అడ్డగోలుగా దోచుకున్నారు. ఆ మట్టిని కూడా అమ్ముకుని వందల వేల కోట్లు పోగు చేస్తున్నారు స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా. ఇవాళ ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. ఆ చెరువులో తీసిన పూడిక మట్టిని సమీప పొలాల్లో ఉన్న ఆ రైతులు తోలుకుంటే క్యూబిక్ మీటర్ రూపాయికి ఇస్తామని చెప్పి ప్రకటించారు మంత్రి నిమ్మల రామానాయుడు. రూపాయి అంటే అది కూడా ఖరీదేం కాదు, నామమాత్రపు రుసుము మాత్రమే. ఆ మట్టి పొలాల్లో తోలుకుంటే భూసారం పెరుగుతుంది. రైతులకు అందరికీ తెలిసిన విషయం అది. రైతుల అవసరాల కోసం చెరువుల్లో పూడిక తీసిన మట్టిని క్యూబిక్ మీటర్ ₹1 రైతులకు సరఫరా చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతించారని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. దీనితో చెరువుల్లో పూడిక తీయడంతో పాటు రైతుల పంట పొలాలకు సారవంతమైన మట్టి కూడా లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి సిఈ స్థాయి నుండి కింద స్థాయి ఏఈ ఉద్యోగుల వరకు పదోన్నతులకు నోచుకొని 466 మందికి పదోన్నతులు కల్పించామన్నారు. అదేవిధంగా సాగునీటి నిర్వహణలో అత్యంత కీలకమైన లష్కర్లకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఏడాది జీతం బకాయిల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 9,57,00,000 విడుదల చేశారని తెలిపారు. ప్రాధాన్యత ప్రాజెక్టులో పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాగునీటి కాలువలు నిర్వహిస్తూ ఆ గేట్లు వాటి పనులు చూసుకునే లష్కర్లు కూడా జీతాలు ఎగ్గొట్టాడంటే జగన్ రెడ్డి. ఏడాది బకాయిలు ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9,57,00,000 విడుదల చేసి వాళ్ళకి విముక్తి కల్పించాడు. ఏం పనులు జగన్మోహన్ రెడ్డి గారు? ఆఖరికి లష్కర్ల లాంటి జీతాలు కూడా ఇవ్వలేకపోయావంటే నువ్వు ఏం పాలన చేశావో ఏంటో. ఇంకో పక్క చూస్తానంటే లక్షల కోట్ల స్కాములు, ఆ లక్షల కోట్ల మొత్తం ప్యాలెస్ జర్నీ. లష్కర్లు లాంటి చిరుస్థాయి ఉద్యోగులకు కూడా 10 కోట్ల జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చావు. ఇంకా మైకులకు ముందు నుంచి మాట్లాడుతున్నావంటే సిగ్గు లేకుండా నిన్ను ఎలా చూడాలి? ప్రజలు చూశారులే, నిన్ను ఎలా చూడాలి అలా చూశారు. భవిష్యత్తులో కూడా అలాగే చూస్తారు. అది నీ పాలన. లష్కర్ల లాంటి చిరుస్థాయి ఉద్యోగులు కూడా 10 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళ బకాయిలు నువ్వు తీర్చలేకపోయావంటే నువ్వు ఎంత అసమర్థపు ముఖ్యమంత్రివో అర్థమవుతుంది.